అందరికీ నమస్కారం. పాపాయి నవ్వాలి పండగే రావాలి సాంగ్ నోటేషన్. ఇది ఏంటంటే ఈ పార్ట్ అంతా కూడా పల్లవిలో అంతా కూడా సాధారణ గాంధారం వాడాను. దాని నుంచి 22nd కరహరప్రియ రాగం అని చెప్పచ్చు. షడ్జమం, చతుశ్రుదృశ్మం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుద్ధాయుతం, కైసిక నిషాదం, తారస్థ షడ్. నెక్స్ట్ ఈ పార్ట్లో అంతా కూడా అంటే అనుపల్లవి పార్ట్ అంతా కూడా అంతర్గాంధారం వాడాను. దాని నుంచి 28 మేళకత్త హరికాంబోజీ అని చెప్పచ్చు. ఇంకా అంటే కొంతవరకు కరహరప్రియ, కొంత పార్ట్ ఏమో హరికాంబోజీ, ఆ రకంగా వస్తుంది అన్నమాట. పాపాయి నవ్వాలి పాసాప సారీని పండగే రావాలి నీససారేరీని మా ఇంట కురవాలి పన్నీరు నీస నిస గగరీస సాసాస. పాపాయి నవ్విన సా సమ గమ పాపప పండగే వచ్చిన పాని పమగ మామమ పేదల కన్నుల గామగ రీసని కన్నీరే రేగ్గామరి నిరు సరి పేదల సనిసరి గమరిస సాసాస కన్నుల కన్నీరే, ఆ రకంగా వస్తుంది. అది పల్లవి. అనుపల్లవి కార్తీక మాసాన రిప మామగ రీసనిస ఆకాశ మార్గాన సేమ్ అంట కనువిందు చేసేను జాబిల్లి రిసరీస పాపాప దపదా మామ. నెక్స్ట్ ఆషాఢ మాసాన రీరీని నిదదాప, ఆ మాసాన అన్నప్పుడు రెండోసారి పాడేటప్పుడు నిసదాద వస్తుంది. అలాగే మేఘాల చెరలోన దాపాప పమమామ, ఆ చెరలోన మళ్ళీ రెండోసారి రిపీట్ చేసేటప్పుడు పదమామ అని రిపీట్ అవుతుంది వస్తుంది. అల్లాడిపోయేను జాబిల్లి గమం అపామ గారిస రేరేరి, మళ్ళీ ఆషాఢ మాసాన అనేది రిపీట్ అవుతుంది. అల్లాడిపోయాను జాబిల్లి సని సనిస గారిస, ఇక్కడ మళ్ళీ మారుతుందండి. సని సనిస గారిస సాసాస. నిదురపో సారిస సని పాని సరి ముద్దుల పాప నిద్రపో నీసరి మగారిస సాసస, ఆ రకంగా వస్తుంది. చాలా మంచి పాట అండి. పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు, ఆ రకంగా వస్తుంది. చాలా బాగుంటుంది అండి, చాలా మంచి సాంగ్. ఈ రకంగా వస్తుంది. అంటే ఈ పార్ట్ అంతా కూడా పల్లవి అంతా కూడా సాధారణ గాంధారంతో, నెక్స్ట్ ఈ అనుపల్లవి అంతా కూడా అంతర్గాంధారం, మ్యాక్సిమం అంతర్గాంధారం వస్తుంది. ఎక్కడ ఒక చోట సాధారణ గాంధారం వచ్చింది తప్పితే. సో కాబట్టి ఇది 28 మేళకత్త హరికాంబోజీ అని చెప్పచ్చు. రిమైనింగ్ సరస్సు అన్నీ కూడా సేమ్ అంతా, ఓన్లీ గాంధారం మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ పార్ట్లో సాధారణ గాంధారం, సెకండ్ పార్ట్ ఇదంతా కూడా గాత్రి అంతర్గాంధారం వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇది ఫస్ట్ పార్ట్ 22nd మేళకత్త కరహరప్రియ, సెకండ్ పార్ట్ అంతా కూడా 28 మేళకత్త హరికాంబోజీ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.